ఆవపెట్టిన సొరకాయ కొబ్బరి పచ్చడి అతి ప్రాచీనం, అత్యంత ఆరోగ్యం, అత్యద్భుతం. అదే సొరకాయతో తయారు చేసిన మజ్జిగ పులుసు లేదా పెరుగు పచ్చడి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయాణాన్ని కొనసాగించేద్దాం. వెల్కమ్ టు వంశీస్ వెజ్ వేదర్. సొరకాయతో ఆవ కొబ్బరి పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. అంత పొడుగున్న సొరకాయ వీడియోలో కవర్ చేయలేకపోతున్నాను కాబట్టి ఒక చిన్న పీస్ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, మీడియం సైజు టొమాటోలు 2, 10 లేదా 12 పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, కొద్దిగా కొత్తిమీర, తాలింపు దినుసులు, కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ ఆవపిండి, రుచికి సరిపడా ఉప్పు, నేను కొంచెం పింక్ సాల్ట్ తీసుకున్నాను, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ, చిట్టి వెల్లుల్లిపై 1, చిన్న అల్లం ముక్క. వీడియోను స్కిప్ చేయకుండా ఒకసారి చూసేయండి. ముందుగా సొరకాయ పైన ఉన్న చెక్కుని రిమూవ్ చేసుకుందాం. ఆ తర్వాత సొరకాయని 2 సమాన భాగాలుగా కోసుకొని దాని మధ్యలో ఉన్న స్పాంజ్ లేయర్ని రిమూవ్ చేసేద్దాం. తర్వాత సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఈ సొరకాయ ముక్కలను ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. వీటిని కూడా ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఎడ్జెస్ రిమూవ్ చేసుకున్న టొమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ సొరకాయ ముక్కలకి యాడ్ చేద్దాం. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు మగ్గనిద్దాం. కమ్మని వాసన వస్తుంది, ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, సొరకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. వీటిని బాగా చల్లార్చుకుందాం. ఆ తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, పచ్చి కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసి వీటన్నిటిని కాస్త మెత్తగా అయ్యే వరకు నూరుకోండి. ఈ టెక్స్చర్ సరిపోతుంది, డిష్ అవుట్ చేసుకుందాం. బాగా చల్లారిన సొరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసి వీటన్నిటిని కూడా కాస్త మెత్తగానే నూరుకుందాం.
ఇప్పుడు ముందుగానే నూరి పెట్టుకున్న కొబ్బరి, అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి మరి కాసేపు మ్యాష్ చేసుకుందాం. ఇవన్నీ కాస్త మెత్తగా నూరుకున్న తర్వాత 1 స్పూను ఆవపిండి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు, వీటన్నిటిని మరి కాసేపు నూరుకుందాం. ఈ రోటీ చట్నీ మెత్తగా నూరుకున్న తర్వాత ఒక పరిశుభ్రమైన బౌల్లోకి సెపరేట్ చేసుకుందాం. ఈ సాంప్రదాయకరమైన రోటీ చట్నీకి మరింత రుచి రావాలంటే కొద్దిగా తాలింపును కూడా జోడించేసేద్దాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, తాలింపు దినుసులు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ, తాలింపు రెడీ అయిపోయింది. ముందుగానే రెడీ చేసుకున్న రోటీ చట్నీకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, వీటన్నింటినీ ఒకసారి కలిపెట్టేసి కమ్మని తాలింపును కూడా జోడించేద్దాం. ఎంతో రుచిగా ఉండే అతి పురాతనమైన సొరకాయ ఆవపెట్టిన కొబ్బరి చట్నీ రెడీ. ఈ చట్నీ రైస్లోకే కాకుండా బ్రేక్ఫాస్ట్ కూడా ఎంతో దివ్యంగా ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండవ రెసిపీని చూసేద్దాం. సొరకాయ మజ్జిగ పులుసు లేదా మెంతి పెరుగు. ముందుగా తగినంత నీటిలోకి 1 కప్పు సన్నగా తరిగిన సొరకాయ ముక్కలను యాడ్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు మరగనిద్దాం. సొరకాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. డిష్ అవుట్ చేసేసుకుని ఒక మట్టి పాత్రలోకి ఉడికించుకున్న సొరకాయ ముక్కలు, సన్నగా తురిమిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 లేదా 2 స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరి, తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు కమ్మని పెరుగు లేదా చిక్కటి మజ్జిగ. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపెట్టేసుకోండి. మరింత రుచి కోసం కాస్త తాలింపును కూడా జోడించేసేయండి. మన మనసుని, శరీరాన్ని అమాంతం కూల్ చేసేసే సొరకాయ పెరుగు చట్నీ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సర్వ్ చేసేయండి. మరి ఎంతో మధురమైన ఈ సొరకాయ రెసిపీలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.